అబ్లు అన్నయ్య సత్యవతి అక్క గురించి మేమైతే డైలీ చెప్తున్నాం కదా. ఈ రోజు కూడా మేమేం చెప్దాం అనుకుంటున్నామంటే వాళ్ళైతే తొందరగా కలవాలని అయితే నేనైతే ఎప్పటికీ మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. నేను వీడియోస్ పెట్టడం వల్ల నాకు తెలిసిన అంటే నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళే అక్క వాళ్ళు కూడా. అక్క వాళ్ళ గురించి మా డేవిడ్ అని మాకైతే ఎప్పుడు కామెంట్ చేస్తాడు. అన్నీ అయితే డైలీ చెప్తాడు ఏంటంటే నేను ప్రేర్ చేస్తున్నాను రా, వాళ్ళు మంచిగా కలవాలి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అయితే ప్రేర్ చేస్తున్నా అని చెప్పిండు. చాలా మంది వాళ్ళిద్దరూ కలవాలని అయితే కోరుకుంటున్నారు. మీరందరూ కూడా బ్లెస్ చేయండి, వాళ్ళు కలవాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని అర్థం చేసుకొని. నేను చెప్పవసరంలో వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకొనే ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగిన సంఘటన అది మీరు మర్చిపోయి కలిసిపోండి అని చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల జీవితం, పిల్లల చదువు గురించి మీరు మెయిన్గా ఆలోచించండి. మన కుటుంబము మనం మంచిగా కలిసి ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు కదండి. అట్లనే సత్యవతి అక్క అబ్లు అన్నయ్య అయితే మంచిగా కలిసి ఉంటే, ఇప్పుడు అన్నయ్య రోజు పనికి వెళ్ళేసి వస్తాడు. నేను నిన్న కూడా కామెంట్ చేశాను ఏంటంటే అన్నయ్య నువ్వు ఇంటికాడ ఇట్లా ఒక్కడివే పని చేసుకుంటున్నావు, అదే నీ పిల్లలు భార్య ఉంటే ఇంకా నీకే హ్యాపీగా ఉంటుంది కదా, ఫ్యామిలీతో ఉన్నట్లు ఉంటుంది అని అయితే కామెంట్ అయితే నేను పెట్టాను. అన్నయ్య అయితే నాకు ఇక రిప్లై అయితే ఏమి ఇవ్వలేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకునేది ఏంటంటే వాళ్ళు కలిసిపోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అన్నయ్య పనికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని వర్షం వస్తుంది, వర్షంలో వెళ్ళేసి వస్తుండు, చాలా కష్టపడుతుండు, పొలానికి వెళ్ళి చాలా కష్టపడుతుండు. ఇంత కష్టపడేటప్పుడు మనకు భార్య ఇంటికి వచ్చేలోపు భార్య ఉండి మనకి ఒక చాయ్ పెట్టించినా చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పేది ఏంటంటే సత్యవతి అక్క కూడా అర్థం చేసుకొని, ఒకళ్ళే కాకపోతే ఒకళ్ళని అర్థం చేసుకొని కలిసిపోతే చాలా హ్యాపీగా ఉండేది కదండి. సత్యవతి అక్క ప్లీజ్ మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా కానీ మీరైతే మంచిగా మీరు ఒక్కసారి మాట్లాడుకొని కలవండి అక్క, మంచిగా ఉండండి. మీరు ఇలా ఉండటం వల్ల చాలా మంది అయితే కలిసిపోవాలని అయితే మనం అడుగుతున్నారు. కలవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. మన యూట్యూబ్ ఫ్యాన్స్ కదా వాళ్ళు, మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండాలి, కుటుంబంతో ఉండాలి, కలిసిపోతే బాగు అని అయితే నాకు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు కలవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజైతే నాకైతే చాలా పనులు ఉన్నాయి. కాకపోతే మీ అందరితో మాట్లాడటం నా డైలీ రొటీన్ కదా, కంపల్సరీ మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడకపోతే నాకేదో బోర్ కొట్టినట్లు అనిపించింది. అందుకే నేను కంపల్సరీగా మీతోనైతే షేర్ చేసుకుంటాను. మీతో మాట్లాడి నాకు జరిగింది ఏంటది షేర్ చేస్తూ ఉంటాను. ఇక డైలీ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే అసలు వర్షం రావటం వల్ల కుదరట్లేదు. వర్షం వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మనం ఎంత నీట్గా ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నా అస్సలు అయితే కుదరదు. నేను ఇక అంటే అమ్మ హాస్పిటల్లో ఉండటం వల్ల నేనైతే ఏం పని చేసుకోలేకపోయాను, ఇంట్లోనైతే చేసుకోలే. కానీ పిల్లలకి వంట చేసి మామూలుగా గిన్నెలు కడిగి బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి చిన్న పనులు అయితే చేసేసి అమ్మకాడికి వెళ్ళేదాన్ని. కానీ ఇల్లు అయితే ఎలా ఉందంటే చెప్పలేనంత ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు నేనేం చేస్తున్నాను, అసలు ఏం మాట్లాడుతున్నాను ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. ఈ రోజైతే టాపిక్ ఏంటంటే ఈ రోజైతే మా బావ అయితే ఒక్కడికి అయితే వెళ్ళిండు. అది ఎక్కడ ఏంటి అన్నదైతే వివరాలైతే నేను చెప్పను. రోజు మేము వీడియోలో చెప్తూనే ఉన్నాము, ఒకళ్ళని కలవటానికి అయితే వెళ్తాము కంపల్సరీగా వెళ్తాము అని అయితే చెప్తూనే ఉన్నాము. మీకు ఆ టైం అయితే వచ్చేసింది. మా బావ అయితే ఈరోజు వీడియోలో అవపడట్లేదు. మీకు తెలుసు రోజు మేము ఇద్దరం కలిసి మాట్లాడతాము. ఈ రోజు మాటికి మా బావ అయితే లేడు, మార్నింగే ట్రైన్కి అయితే వెళ్ళిపోయిండు. ఒకళ్ళని కలవటానికి అయితే వెళ్ళిండు, ఆ ఊరైతే వెళ్ళిండు. మేమైతే చెప్పం, మీరే గెస్ చేయండి అసలు ఎవరు వెళ్ళిండు ఏంటి, ఎవరిని కలవటానికి వెళ్ళిండు మీరు గెస్ చేయండి. తర్వాత మీకు బావ ఊరెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఆడేం జరిగింది, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమి చెప్పారు అన్నది కూడా మీకైతే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేమైతే
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయితే అవుతుంది. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఇంకొక 100 అయితే 1000 అయితే అవుతారు సబ్స్క్రైబర్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇప్పుడు 1000 అయిన తర్వాత చిన్న పార్టీ అయితే ఏర్పాటు చేస్తాను, మా ఇంట్లో వరకైతే చేస్తాను. మీ అందరికీ నేను చేయాలంటే టైం పట్టిద్ది. అంటే ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకోసమే నేను చేస్తాను. ఇప్పుడు నేను చేసుకునేది కూడా చిన్న పార్టీ అయినా కానీ ఇక మీ అందరికీ తెలిసేలాగా చేసుకోవాలని నా ఆశ. ఎందుకు అంటున్నారంటే నేను ఫస్ట్ టైము 100 మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడే నేను యూట్యూబ్ పెట్టి కేక్ కట్ చేశాను. ఇప్పుడు ఇంకొంచెంగా కొద్దిగా నాకు తెలిసిన మట్టికి నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఏంటంటే నాకు ఆ డబ్బులు ఉన్నప్పుడు నేను వేస్ట్గా ఖర్చు పెట్టను. మీకు చాలాసార్లు అయితే వీడియోస్లో చెప్తానే ఉన్నాను. నేను అట్లానే ఇప్పుడు నాకు ఇప్పుడు 1000 అయిన తర్వాత నేనైతే ఒక చిన్న పార్టీ అయితే చేస్తాను. కానీ అది మా బావకు కూడా తెలియదు, సర్ప్రైజ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. కానీ మీతోనే చెప్తున్నాను, సీక్రెట్. మా బావకి అయితే చెప్పను, అస్సలు చెప్పను. ఇది అయిన తర్వాత అది నేను ప్లాన్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది కూడా కంపల్సరీ అయితే చేస్తాను. అట్లానే మా యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మేము ముందుకు వెళ్ళాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. మేము కూడా మీ అందరూ వీడియోస్ వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజైతే మా పండుగకి అయితే ఫీవర్ వచ్చేసింది. పండుగకి ఫీవర్ రావటం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. అంటే 3 days వర్షం బాగా పడ్డది కదా, వాతావరణం చేంజ్ వల్ల జలుబు చేసి కొంచెం దగ్గు వస్తుంది. దగ్గు రావటం వల్ల ఎంబటే ఫీవర్ కూడా వచ్చేస్తుంది. నిన్న నైట్ ఫీవర్ వచ్చేసింది. చాలా బాధ అనిపించింది నాకు. కొన్ని విషయాల్లో సంతోషం ఉన్నా కొన్ని విషయాల్లో అయితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులుగా మనం మంచిగా ఉంటాము, మనకి హ్యాపీగా ఉండిద్ది. వాళ్ళకి కొంచెం బాధ అయినా కానీ, వాళ్ళకి కొంచెం ఫీవర్ వచ్చినా కానీ, ఏమన్నా డిస్టర్బ్ అయినా, కొంచెం అలిగినా మనకి ఎమ్మటే మనసు, తల్లి మనసు కరిగిపోద్ది. అట్లానే నాకు కూడా ఫీవర్ వచ్చి రాఖీ పండుగ నైట్ అంతా బాగా ఇసుకిచ్చాడు. చాలా బాధ అనిపించింది. కానీ దేవుని దయ వల్ల అయితే ఈ రోజైతే ఏ ఫీవర్ లేదు. కాకపోతే ఈరోజు ఇంటికాడే ఉంచేసాను. ఎందుకంటే ఏమన్నా ఫీవర్ వచ్చినా కానీ స్కూల్లో ఉంటాం కానీ ఇంటికాడ ఉంటే ఎమ్మటే మనం టాబ్లెట్స్ వేయటం అట్లా చేస్తూ ఉంటాము. టానిక్ సిరప్ అయితే కొనుక్కొచ్చాను. సిరప్ వేస్తే తగ్గిద్దన్న ఆలోచన మీదైతే నేనైతే ఇంటికాడ ఉంచాను. ఇక మా బావ వెళ్ళింది దేనికో మీ అందరికీ అయితే చెప్పాను. అంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, డైలీ మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము, ఆ పర్సన్ని కలవాలనుకుంటున్నాము, మేము కాల్ కూడా చేసాము అని మీతో చెప్పాం కదా. అక్కడికైతే మా బావ ఈరోజైతే మార్నింగ్ అయితే ట్రైన్కి అయితే వెళ్ళిండు. కార్లో వెళ్ళాలి అనుకున్నాం. మా సార్ వాళ్ళ కారు ఉంది కదా, ఆ కార్లో వెళ్ళాలనుకుంటులే కానీ మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం అయిందో. అదే ట్రైన్కి వెళ్ళి వస్తే మనకి తొందరగా వస్తాము, మన ఫ్రెండ్స్కి కూడా తొందరగా మనం గుడ్ న్యూస్ అయితే చెప్తాం కదా అన్న ఆలోచనతోనైతే ఈరోజైతే వెళ్ళిండు. మరి అక్కడికి వెళ్తే వాళ్ళు కలుస్తారో లేదో అంతా దేవుని చిత్తం. ఆ ఇల్లు క్లీన్ చేసుకోవటం వల్ల నానైతే వీడియోస్ తీయటానికి, నేను డైలీ రొటీన్ చేయడానికి అయితే నాకు కుదరట్లేదు. అంటే బట్టలు మడతేసుకొని సెల్ఫ్లన్నీ దులుపుకొని క్లీన్ చేసుకొని, బెడ్రూమ్ క్లీన్ చేసుకొని, కిచెన్ రూమ్ క్లీన్. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా మా వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉంది అసలు రిప్లై అయితే ఇవ్వండి మీరు కంపల్సరిగా. లైక్ కొడితే మాకు ఇంకొకరికి అయితే షేర్ అయింది. మీరు 1000 సబ్స్క్రైబర్స్ చేస్తారని ఆశతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ బాయ్.